హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఒక పోస్ట్ని నేను షేర్ చేశాను. బీటీసీలో 3000 పాయింట్స్ మూమెంటం వచ్చే ఒక ఆపర్చునిటీ నాకు కనబడుతుంది అని. సో ఈ వీడియోలో మనం ఈ 3000 పాయింట్స్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఏ ప్రైస్ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవాలి, ఏ ప్రైస్ లెవెల్స్లో స్టాప్ లాస్ తీసుకోవాలి అనే దానితో పాటు ఈ ట్రేడ్ వెనకాల ఉన్న లాజిక్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం డైరెక్ట్లీ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలి. ఇది బీటీసీ యొక్క 1 అవర్ టైం ఫ్రేమ్ చార్ట్ అనమాట. బీటీసీ 1,05,000 లెవెల్స్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఓకే, టెస్ట్ చేస్తూ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత సస్టైన్ అవ్వలేదు, మార్కెట్ డౌన్ సరికి మూమెంటం చేసింది. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే నిన్న మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేస్తూ సస్టైన్ అవ్వలేదు, డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. ఇక్కడ మనం రెండు థింగ్స్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఒకటి, మార్కెట్ ఒక బిగ్ మూమెంటం చేయడానికి ముందు బయ్యర్స్ని రిమూవ్ చేస్తూ ఉంది అని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే మార్కెట్ అప్సర్ మూమెంటం చేయడానికి బయ్యింగ్లో స్ట్రెంగ్త్ లేదు. ఎంతగా మార్కెట్ అప్సర్ మూమెంటం చేసినా కూడా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది అని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ రెండు పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. మార్కెట్ అప్ సైడ్ కన్నా మూమెంటం చేయవచ్చు, డౌన్ సైడ్ కన్నా మూమెంటం చేయవచ్చు. బట్ నాకు ఎక్కువగా కాన్ఫిడెన్స్ అనేది డౌన్ సైడ్ ఉంది. ఎందుకని నేను ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బ్రేక్అవుట్ వచ్చింది కదా, ఈ లెవెల్స్లో మార్కెట్ మంచిగా కన్సాలిడేట్ చేసి సెల్లర్స్ని అక్యుములేట్ చేసుకుంటూనే అప్ సైడ్ మూమెంటం చేసింది. ఈ అప్ సైడ్ మూమెంటం తర్వాత బీటీసీ డౌన్ సైడ్ మూమెంటం చేసేటప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్స్ నుండి బౌన్స్ బ్యాక్ అయి ఉండాలి. బయ్యర్స్ కానీ ఇక్కడ యాడ్ అయ్యి ఉంటే, బయ్యర్స్ కానీ ఇంట్రెస్ట్ చూపించుంటే ఈ లెవెల్స్ నుండి బీటీసీ అప్సైడ్ మూమెంటం చేయాల్సింది. ఈ లెవెల్స్ని బీటీసీ బ్రేక్ డౌన్ చేసేసింది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు అని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బీటీసీకి 1,04,000 లెవెల్స్లో ఉందన్నమాట. ఇక్కడ బయ్యర్స్ యాడ్ అవ్వలేదు, మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది. ఈ డౌన్ సైడ్ మూమెంటంలో మంచిగా సెల్లర్స్ని అక్యుములేట్ చేసుకుంటూ ఇక్కడ నుండైనా బీటీసీ అప్సైడ్ మూమెంటం చేయాలి. ఇక్కడ నుండి బీటీసీ కానీ బయింగ్లోకి వెళ్ళింది అంటే, బయింగ్ జోన్లోకి వెళ్ళింది అంటే దెన్ మనం ఫస్ట్ అనుకున్న లాజిక్ ఇస్ వెరీ మచ్ కరెక్ట్. మార్కెట్ బయర్స్ని రిమూవ్ చేస్తుంది, తర్వాత అప్సైడ్ మూమెంటం చేస్తుంది అని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రైస్ లెవెల్స్ని కూడా బీటీసీ బ్రేక్ డౌన్ చేసింది అంటే దెన్ బీటీసీ చాలా నీట్గా డౌన్ సైడ్ మూమెంటం చేసేస్తుంది. కానీ ఈ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసేంత వరకు మనం వెయిట్ చేసాము అంటే ఈ 3000 పాయింట్స్ ఏదైతే నేను ఇప్పుడు డిస్కస్ చేశానో ఈ పాయింట్స్ని క్యాప్చర్ చేయలేం. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న 3000 పాయింట్స్ మూమెంటం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ప్రైస్ లెవెల్స్ నుండి 1,06,100 లెవెల్స్ నుండి 1,03,800 లెవెల్స్ దాకా 3000 పాయింట్స్ మూమెంటంని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈ లెవెల్స్ బ్రేక్డౌన్లో కానీ ఎంటర్ చేస్తే ఈ 70% మూమెంటం ఏదైతే ఉందో దీన్ని మనం మిస్ అయిపోతాం. ఇక్కడ ఉన్న రిమైనింగ్ 20% ఆర్ 25% మూమెంటంని మాత్రమే క్యాప్చర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అందుకే నేను ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్డౌన్ చేయడానికి ముందే నా వ్యూ పాయింట్ని బేరిష్గా పెట్టుకుని మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూతో ఒక ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ చేయబోతున్నా. ఆ ప్రైస్ లెవెల్స్ ఏంటి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లాజిక్ని అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇక్కడ నుండి బీటీసీ కానీ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే రెండు లెవెల్స్ నేను కన్సిడర్ చేస్తున్నా. ఈ ప్రైస్ లెవెల్స్ నుండి 3000 పాయింట్స్, లెట్స్ సే 1,03,000 వరకు డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు. ఈ ప్రైస్ లెవెల్స్ నేను ర్యాండమ్గా డ్రా చేయలేదు. 1,02,000 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతూ ఉంది. ఇక్కడ నుండే బీటీసీలో మూమెంటం స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. బట్ ఈ టార్గెట్ లెవెల్స్ అచీవ్ అయిన తర్వాత బీటీసీ ఇంకా కొంచెం డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు. బికాస్ ఈ లెవెల్ చాలా వరకు టెస్ట్ అయిపోయింది. టాప్ లెవెల్స్లో ఉన్న బయర్స్ని మార్కెట్ రిమూవ్ చేసేసింది. బాటంలో సెల్లర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నారు. లిక్విడిటీ బాటమ్ సైడ్లోనే అవైలబుల్ ఉంది. 1,02,700 లెవెల్స్ని కానీ బీటీసీ బ్రేక్ డౌన్ చేసింది అంటే ఫర్దర్గా మూమెంటంని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ట్రేడింగ్ ప్లాన్ అకార్డింగ్లీ ఇది ఫైనల్ టార్గెట్ అన్నమాట. ఈ లెవెల్స్లో ఫైనల్ టార్గెట్ ఉండదు, ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇప్పుడు ఏ ప్రైస్ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎంట్రీ తీసుకోవాలి, టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెంట్లీ మీరు గమనిస్తే ఇలా ఒక ట్రెండ్ లైన్ని మనం డ్రా చేయవచ్చు. రైట్, ఈ ట్రెండ్ లైన్ని మనం డ్రా చేసాము అంటే చాలామంది ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్లో మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేస్తుంది అని ఎంట్రీ తీసుకుంటారు. సో దిస్ ఇస్ అ డౌన్ సైడ్ మూమెంటం. బయర్స్ని ఇక్కడ ఇన్వైట్ చేస్తుంది మార్కెట్, అప్సైడ్ మూమెంటం చేస్తుంది, తర్వాత డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. సో నేనేం చేస్తాను అంటే ఈ స్వింగ్ ఐ నుండి స్వింగ్లో దాకా ఫిబొనాచిని డ్రా చేస్తూ ఎప్పుడైతే బీటీసీ 0.5% లెవెల్స్ 1,05,935 లెవెల్స్ నుండి రిజెక్షన్ని చూపిస్తుందో ఇక్కడ ఫస్ట్ టైం నేను ఒక సెల్ సెట్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటా. నా స్టాప్ లాస్ అనేది 1,06,600 లెవెల్స్లో ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్. ఇన్ కేస్ బీటీసీ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేస్తూ స్టాప్ లాస్ని కానీ తీసుకుంది అంటే నా సెకండ్ అటెంప్ట్ అనేది ఈ లెవెల్స్ బ్రేక్అవుట్లో ఉంటుందన్నమాట. ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేస్తూ బీటీసీ డౌన్ సైడ్ మూమెంటం చేసేటప్పుడు ఇక్కడ నా సెకండ్ అటెంప్ట్ ఉంటుంది. సేల్ సెట్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్ఎల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ రివార్డ్ అనేది ఇదే అనమాట. దిస్ ఇస్ ద ఫైనల్ టార్గెట్. ఇన్ బిట్వీన్లో ఇక్కడ ఒక టార్గెట్ ఉంది, ఇక్కడ ఒక టార్గెట్ ఉంది, బట్ ఫైనల్ టార్గెట్ అయితే ఈ ప్రైస్ లెవెల్స్లో ఉందన్నమాట. ఫస్ట్ అటెంప్ట్ ఇక్కడ, సెకండ్ అటెంప్ట్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. కరెంట్లీ మీరు గమనిస్తే బీటీసీ 0.236 లెవెల్స్లోనే కన్సాలిడేట్ చేస్తూ ఉంది. ఇన్ కేస్ ఈ ప్రైస్ లెవెల్స్ ఇలాగే కన్సాలిడేట్ చేస్తూ బ్రేక్ డౌన్ కానీ చూపించింది అంటే
మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు. బట్ ఇక్కడ ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే 1,04,000 లెవెల్స్లో ఒక సపోర్ట్ ఉంది. ఆర్ఆర్ రేషియో కొంతవరకు తక్కువగా దొరుకుతుంది. బట్ ఒక స్కాల్పింగ్ ట్రేడ్ అయితే ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఈ కన్సల్టేషన్ తర్వాత బ్రేక్ డౌన్ కానీ ఇచ్చింది అంటే ఇక్కడ ఒక అటెంప్ట్ నేను చేస్తా డౌన్ సైడ్ మూమెంటంని క్యాప్చర్ చేయడానికి. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్. ఈ లెవెల్స్లో వచ్చేటప్పుడు టార్గెట్ని బుక్ చేసుకోవాలి. ఒక స్మాల్ పుల్ బ్యాక్ తర్వాత అగైన్ ఈ లెవెల్స్ కానీ బ్రేక్ డౌన్ అయింది అంటే దెన్ సెకండ్ అటెంప్ట్ ఈ ప్రైస్ లెవెల్స్లో చేయడం జరుగుతుంది. ఈ ప్రైస్ లెవెల్స్లో కానీ ఎంట్రీ దొరికింది అంటే దెన్ చాలా స్మూత్లీ ఈ స్వింగ్లోని కూడా బ్రేక్ డౌన్ చేస్తూ మన ఫైనల్ టార్గెట్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ వరకు బీటీసీ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ లెవెల్స్లో ఉండింది అంటే ఖచ్చితంగా 3,000 పాయింట్స్ మూమెంటంని క్యాప్చర్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ తర్వాత కానీ రివర్స్ అయింది అంటే మోర్ దెన్ 3,000 పాయింట్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ లెవెల్స్ ఉండే మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే మినిమం ఒక 1,500 to 2,000 పాయింట్స్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో బీటీసీ నెక్స్ట్ ఫ్యూ అవర్స్కి ఏ ప్రైస్ లెవెల్స్లో ఉన్నా కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది బేరిష్ యాంగిల్లోనే ఉండాలి. మార్కెట్ని షార్ట్ చేయడానికి ట్రై చేయాలి. 1 or 2 స్టాప్ లాసెస్ వెళ్ళినా కూడా టార్గెట్ దొరికేటప్పుడు ఒక బిగ్ టార్గెట్ దొరికే అవకాశం ఉంటుంది. సో నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత నా ట్రేడ్లో ఎటువంటి మోడిఫికేషన్ జరిగినా కూడా దాన్ని క్రిప్టో కమ్యూనిటీలో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు క్రిప్టో కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న డెల్టా ఎక్స్చేంజ్ యొక్క లింక్ని ఉపయోగించి అకౌంట్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత దాని కిందే మీకు ఒక ఫామ్ దొరుకుతుంది. ఆ ఫామ్ని ఫిల్ చేయండి. మా టీం వెరిఫై చేసి మిమ్మల్ని క్రిప్టో కమ్యూనిటీలోకి యాడ్ చేయడం జరుగుతుంది. క్రిప్టో రిలేటెడ్ లాస్ట్ 2 వీడియోస్ నేను పెట్టాను. ఒకటి 9,000 పాయింట్స్ మూమెంటం, ఇంకొకటి 3,000 పాయింట్స్ మూమెంటం. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది 3,000 పాయింట్స్ మూమెంటం. ఈ 2 వీడియోస్ని మీరు చూడండి. చూసిన తర్వాత బీటీసీ ఎలా మూమెంటం చేసిందో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా కొంచెం బెటర్గా మీకు అండర్స్టాండ్ అవుతుంది. అండ్ ఈ థర్డ్ వీడియోలో అండ్ ఈ థర్డ్ సెటప్లో మీరు ఎలా ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా ట్రేడ్ని హోల్డ్ చేసుకోవచ్చు అనేది మీకు అండర్స్టాండ్ అవుతుంది. పెట్టిన 2 వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉండింది అంటే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.